ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథం మొదటి అధ్యాయం 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన బలము అపరిమితముగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణముగా రక్షింపబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. ఇక్కడ మహాభారతం అన్నది కానీ రామాయణం అన్నది కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఎవరు హీరోలు కాదు, ఎవరు విలన్లు కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి డ్రామా. మానవాళికి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం భగవంతుడు ఆయన ఆడినటువంటి ఒక జగన్నాటకం ఇది. ఇక్కడ ఏంటి అంటే మనం గమనించాల్సినటువంటిది, భగవంతుడు ఇక్కడ కౌరవుల్ని చూస్తే, కౌరవులు వాళ్ళు 11 అక్షౌహిణీలుగా ఉన్నారన్నమాట. పాండవులేమో 7 అక్షౌహిణీలు, మొత్తం 18. అంటే కౌరవులు 24,05,700 మంది సైనికులంట. పాండవులు వచ్చేసరికి 15,30,900 మంది సైనికులంట. అంటే కౌరవులే ఎక్కువగా ఉన్నారు, పాండవులు తక్కువగా ఉన్నారు. వీటన్నిటినీ కూడా భగవంతుడు ఎందుకు ఇట్లా ఏర్పాటు చేశాడు అంటే, నువ్వు ఫిజికల్గా శక్తివంతుడిగా ఉన్నావా, తక్కువగా ఉన్నావా, బలహీనుడిగా ఉన్నావా, ఇవన్నీ లెక్క కాదు. అంటే ధర్మం ముందు నేను చాలా బలవంతుణ్ణి, నేనేం చేసినా సాగుద్ది అనేదానికి ఇక్కడ అవకాశం లేకుండా ఇటువంటివన్నీ క్యాలిక్యులేషన్స్ భగవంతుడు ఏర్పాటు చేశాడు ఆయన ఈ యొక్క లీలలో. ఇప్పుడు మనం ఫిజికల్గా చూసుకుంటే కౌరవులు చాలా శక్తివంతులుగా ఉన్నారు. ఇక్కడ ఈయనేం చెప్తున్నారు, భీష్మ పితామహుడు ఆయన ఒక్కడు చాలు అన్నమాట కురుక్షేత్రాన్ని తుదముట్టించడానికి, దానికి ఒక పులు స్టాప్ పెట్టడానికి. ఎందువల్ల అంటే ఆయనకి మృత్యువు లేదు, ఇచ్ఛా మృత్యువు. ఆయన కోరుకుంటేనే ఆయన మరణిస్తారు, ఆయనని ఎవరూ సంహరించలేరు. అటువంటి వ్యక్తి ప్రప్రథమంగా ఆయన ఉన్నాడు అక్కడ. తర్వాత ద్రోణాచార్యులు వారు ఎంత శక్తివంతుడు, ఈ పాండవులకు కూడా విద్య నేర్పించినటువంటి వ్యక్తి. తర్వాత సైనిక బలం చూసినా కానీ కౌరవులే ఎక్కువగా ఉన్నారు పాండవుల కన్నా. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, జనసామాన్యంలో నేను 6 అడుగులు పొడవున్నాను, నేను చాలా బలవంతుణ్ణి, నేను అధర్మంగా పోతే నాకు ఏమీ కాదు అని విర్రవీగేటువంటి అజ్ఞానులు చాలామంది ఉంటారు కదా. ఈరోజు చాలామంది పాపనలు చేయడానికి, దుర్మార్గాలు చేయడానికి కారణం ఏంటి అంటే, మా దగ్గర మంది మార్బలం ఉంది, మా దగ్గర బలగం ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, పదవి ఉంది, ఇవన్నీ లెక్కలు వేసుకుంటారు. కానీ కౌరవుల దగ్గర కూడా ఇవన్నీ ఉన్నా కానీ తుది విజయం ఏంటి, ధర్మానికే జరిగింది అనేటువంటి ఒక సందేశాన్ని ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రిందట, అంటే మీరు అనుకోవచ్చు మహాభారతం కానీ రామాయణం కానీ మొన్న జరిగాయి, అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఒక విజయవంతమైనటువంటి డ్రామా దాన్ని మళ్ళా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. ఎందువల్లంటే అది విజయవంతమైంది కాబట్టి. సో భగవంతుడు కూడా ఈ మహాభారతాన్ని, రామాయణాన్ని, వీటన్నిటిని కూడా
ఎన్నోసార్లు ప్రదర్శించారు. దానికి రామాయణంలో ఒక మంచి దృష్టాంతం ఉంది. ఒకసారి హనుమంతుల వారు ఎవరైనా తప్పించుకొని రాముల వారు తన లీలను చాలించవచ్చు. ఇక్కడ చాలామంది ఆధ్యాత్మికవేత్తలే పోస్టులు అవి ఇవి పెడుతుంటారు. కృష్ణుడు చనిపోయినప్పుడు, రాముడు మరి చనిపోయినప్పుడు. చనిపోవడం కాదండి అది. ఇక్కడ ప్రభుపాదులు వారు చక్కగా భగవంతుడికి ఆ పదాన్ని వాడకూడదు. మనం భగవంతుడికి ఆ పదాన్ని వాడకూడదు. మనం జీవులకి మృత్యు ఉంటుంది, భగవంతునికి మృత్యు అనేది లేదు. ప్రభుపాదులు వారు చెప్తారు, సూర్యుడు ఇక్కడ అస్తమిస్తే చనిపోయాడని కాదు, ఇంకో దగ్గర ఉదయిస్తాడు. అదే రకంగా ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో భగవంతుడు ఇక్కడ లీల చాలిస్తే ఇంకో దగ్గర లీల మొదలవుతుంది. అంతేగాని మనం ఇటువంటి పదాలు భగవంతునికి ఉపయోగించకూడదు. రాముల వారు లీల చాలించాలనుకున్నప్పుడు, ఆయన వెళ్ళిపోవాల స్వధామానికి అనుకున్నప్పుడు, అందరూ కూడా ఎట్లో ఒకట వాళ్ళని మభ్యపెట్టచ్చు. కానీ హనుమంతుల వారిని వదిలిపెట్టి వెళ్ళడం కష్టమని చెప్పి ఆయన ఉద్యానవనంలో విహరిస్తూ ఆయన అంగుళీకాన్ని అట్లా వదిలేస్తాడు. భూమి బద్దలుగా చీలి ఉంటుంది. ఆ చీలినటువంటి మధ్యలో ఆ అంగుళీకం ఉంగరం లోపలికి వెళ్ళిపోతుంది. హనుమంతుల వారు తక్షణమే సూక్ష్మ రూపాన్ని తీసుకొని ఆ ఉంగరం నేను తెస్తాను స్వామి అంటూ వెళ్ళిపోతారు. అది ఉంగరం పోయి నాగలోకంలో పడుతుంది. అక్కడ నాగరాజు హనుమంతుల వారిని స్వాగతించి ఏంటి ఇట్లా వచ్చారు అంటారు. అంటే స్వామివారి ఉంగరం పడిపోయింది, తీసుకురావడానికి వచ్చాను అంటే అక్కడ ఉన్నాయి తీసుకోండి అంటారు. అక్కడ పెద్ద ఉంగరాల గుట్ట ఉంటుంది. అప్పుడు నేను వచ్చింది ఒక ఉంగరం అయితే ఇన్ని ఉంగరాలు ఉన్నాయి ఏంటి అంటే, అప్పుడు నాగరాజు చెప్తాడు, స్వామి ప్రతి త్రేతాయుగంలో కూడా రాముల వారు లీల చాలించాలనుకున్నప్పుడు ఉంగరాన్ని ఈ రకంగా వదిలేస్తే మీరు అది తెలియక దాన్ని తీసుకురావాలని వచ్చి నన్ను అడుగుతారు ఇన్ని ఉంగరాలు ఉన్నాయి ఏంటి అంటే, రాముల వారు లీల చాలించి వెళ్ళిపోతూ మిమ్మల్ని తప్పించుకునేదానికి ఈ రకంగా చేశారు అంటే, రాముడే లేనప్పుడు ఆ ఉంగరంతో నాకు పని ఏంటని ఆ ఉంగరాలు వదిలేసి మీరు వెళ్ళిపోతారు. రామావతారం ఇప్పుడు ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు ఆయన ప్రతి రామావతారంలో ఇట్లా ఉంగరం వదిలేశారు. అందుకని లాస్ట్లో మీరు ఇక్కడ వదిలేస్తున్నారు కాబట్టి అవన్నీ గుట్టగా ఏర్పడ్డాయి. సో ఇక్కడ భగవంతుడు ఏంటి అంటే రామాయణం ద్వారా మానవాళికి మానవతా విలువల్ని తెలియపరిచారు. తర్వాత మహాభారతం ద్వారా ఆయన దేవోత్తమ పురుషుడు, ఆయన అనుకున్నట్టే ప్రతిదీ జరుగుతుంది, ధర్మానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో వారు మాత్రమే విజయాన్ని సాధిస్తారు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని మీరు చూసినట్లయితే రామాయణంలో వానరాలతో పోలిస్తే రాక్షసులు చాలా శక్తివంతులు. కానీ అక్కడ విజయం ఎవరిదైంది? విభీషణుడిదైంది. విజయం ఎవరిదైంది? రాముల వారిదైంది. ఎందువల్ల అంటే విభీషణుడితోటి రాముడు ఉన్నాడు కాబట్టి విభీషణుడు గెలిచాడు. ప్రహ్లాదుడితో పోలిస్తే హిరణ్యకశిపుడు చాలా శక్తివంతుడు. కానీ చివరికి విజయం ఎవరిదయింది? ప్రహ్లాదుడిదే అయిందనమాట. సో ఇక్కడ కూడా కౌరవులతో పోలిస్తే పాండవులు చాలా అల్ప సంఖ్యలో ఉన్నారు. వారికి వీరికి చాలా లక్షల్లో సైన్యంలో తేడా ఉందన్నమాట. కానీ ఎవరు విజయాన్ని సాధించారు? పాండవులే విజయాన్ని సాధించారు. అంటే భగవంతుడు ఏంటి అంటే ప్రపంచానికి ఒక సందేశాన్ని, మీరు ఫిజికల్గా శక్తివంతులు ఉంటే విర్రవీగద్దు, పదవిలో ఉంటే విర్రవీగద్దు, ధనంతో ఉంటే విర్రవీగద్దు, తెలివితేటలతో ఉంటే విర్రవీగద్దు. వీటన్నిటి ద్వారా అహం తెచ్చుకొని దుర్యోధనుడిలాగా విర్రవీగి నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే మాత్రం అది మన అజ్ఞానం. మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే భగవంతుడు అందరికన్నా శక్తివంతుడు. మనం ఆయన నుంచి వచ్చిన శక్తిని దుర్వినియోగం చేసుకొని అహంకారం తెచ్చుకొని ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే మనం శిక్షింపబడతాం అనేటువంటి, నువ్వు ఎంతటి వాడైనా భగవంతుడి ముందు ఉపయోగం లేదు, నువ్వు ఎంతటి వాడైనా అయి ఉండొచ్చు అనేటువంటి సందేశాన్ని మానవాళికి ఇవ్వడం కోసం భగవంతుడు ఈ లీలలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ప్రాపంచికమైనటువంటి శక్తియుక్తులు ఈరోజు ఏంటి అంటే ఎంతోమంది మనం చరిత్ర చూసింది,
వాళ్ళు రౌడీలుగానో లేకపోతే ఇంకో రకంగానో విర్రవీగి నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది. నువ్వు ఏం చేసినా చెల్లుబాటు కాదు, పాపం పండాలంతే. పండింది అంటే భగవంతుడు చర్య తీసుకున్నప్పుడు ఎవడు రక్షింపబడేవాడు కాదు. అందుకనే రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకేకో. కృష్ణుడు ఎవరినన్నా కాపాడాలనుకుంటే వాణ్ణి ఎవడు కూడా ఏమీ చేయలేడు. కృష్ణుడు ఎవరినన్నా శిక్షించాలనుకుంటే వాణ్ణి ఎవరు కూడా కాపాడలేరు. ఉదాహరణకి ప్రహ్లాదుణ్ణి కృష్ణుడు కాపాడాలనుకున్నాడు, ప్రహ్లాదుని ఎవరు ఏం చేయలేకపోయారు. హిరణ్యకశిపుణ్ణి కృష్ణుడు సంహరించాలనుకున్నాడు, ఎవరు అతన్ని కాపాడలేకపోయారు. అదే రకంగా పాండవుల్ని భగవంతుడు రక్షించాలనుకున్నాడు, వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోయారు. కౌరవుల్ని భగవంతుడు శిక్షించాలనుకున్నాడు, వాళ్ళని ఎవరు కాపాడలేకపోయారు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ధర్మం, అధర్మం. ధర్మంగా ఉండు, నిన్ను భగవంతుడు ఎల్లవేళలా రక్షిస్తాడు. ధర్మంగా ఉండడం అంటే ధర్మో రక్షిత రక్షత అని స్టిక్కర్ అంటించుకోవడం కాదు. ఆ ధర్మానికి నియమాలేంటి వాటిని పాటించడం, ఆ భగవంతుడు చూపించినటువంటి. ఇప్పుడు జై గవర్నమెంట్ అంటే ఉపయోగం లేదు, గవర్నమెంట్ లాస్ పాటించాలి. అదే రకంగా భగవంతుడి ప్రకృతి చట్టాలు ఇచ్చాడు. ఆ ప్రకృతి చట్టాలు కూడా ఎందుకు, అందరూ లా అండ్ ఆర్డర్ తోటి సుఖ సంతోషాలతోటి జీవించాలని ప్రభుత్వం చట్టాలు ఏర్పరుస్తుంది. భగవంతుడు కూడా అందుకే ఏర్పాటు చేస్తాడు. సో అందుకని నా శక్తి నా యుక్తి చరిత్ర ఎంతోమందిని చూసింది. హిరణ్యకశిపుడి అంత శక్తివంతుడు ఎవరూ లేడన్నమాట, ఎవరూ లేడు. భగవంతుడు ఎంత శక్తివంతుడు అంటే రావణాసురుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడంట. నేను శ్రీరామచంద్రుడు శ్రీహరి యొక్క స్వరూపము, ఆయనతో నేను యుద్ధం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను, మీ సలహా ఏంటి అన్నాడంట. అప్పుడు బలిచక్రవర్తి చెప్పాడంట, యుద్ధం మానేయి, అదే నా సలహా అన్నాడంట. నేను ఎంతో ఆశతో వచ్చాను, మీరేదో సలహా ఇస్తారని, దానవుల్లో పెద్దవారని చెప్పి అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటేనైనా, యుద్ధం మానేయి అన్నాడంట. వీడు సంతృప్తి చెందలేదు రావణాసురుడు. అప్పుడు అక్కడ ఒక బంగారు ముద్దలాగా ఒకటి ఉండింది, దాన్ని తీసుకెళ్ళి, నా సలహా ఎట్లా ఉపయోగపడలేదు, దాన్ని తీసుకెళ్ళి నువ్వు లంక బంగారు నగరం కదా ఉపయోగించుకో అంటే, సరే ఈయన సలహా నాకు నచ్చలేదు, బంగారాన్ని తీసుకెళ్దామని దాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు, కానీ ఎత్తలేకపోయాడు. అప్పుడు బలిచక్రవర్తి అడిగాడు, అదేంటో తెలుసా నీకు అన్నాడు. ఏంటి అని, బంగారు ముద్ద కదా అన్నాడు. కాదు, అంత బరువైన దాన్ని ముక్కు పడకలాగా ఉపయోగించుకున్నటువంటి హిరణ్యకశిపుణ్ణి భగవంతుడు నలిపినట్టు నలిపేశాడు. నువ్వు దాన్ని ఎత్తలేకుండా ఉన్నావు, దాన్ని ఆభరణంగా ధరించిన వ్యక్తిని నలిపినట్టు నలిపేశాడు భగవంతుడు. ఇంకా ఆయనతో నీకు యుద్ధమా అని చెప్పి అని నవ్వితే వీడి చెవులు తూట్లు పడుతూ పరిగెట్టుకుంటూ లంక వచ్చేసాడంట. సో భగవంతుడు శక్తిమాన్. మనలో తెలివితేటలైనా కానీ, ధనమైనా కానీ, ఐశ్వర్యమైనా కానీ, పాండిత్యమైనా కానీ, ఏదైనా కానీ మూలం ఆ దేవదేవుడు, ఆయన దగ్గర నుంచే అన్నీ వస్తూ ఉన్నాయి. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకొని మనం ధన్యం అవ్వాలా, అంతేకాని ఆయనతో పోరాడడం మన వల్ల కాదు. సో అందువల్ల ధర్మో రక్షతి రక్షతః అన్నారు. ధర్మం అంటే ధర్మ నియమాలేంటి తెలుసుకోవాలా, ఆ ధర్మాన్ని చూపించిన భగవంతుని యొక్క అడుగుజాడల్లో నడవాలా, అప్పుడే మనం రక్షింపబడతాం. సో అందువల్ల హిరణ్యకశిపుడు గెలవలేదు, ప్రహ్లాదుడు గెలిచాడు, పాండవులు వాళ్ళు గెలిచారు, కౌరవులు గెలవలేదు. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే వాళ్ళందరూ ధర్మానికి కట్టుబడి ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఆ యొక్క ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల వాళ్ళు రక్షింపబడ్డారు. సో అందువల్ల మీరు కూడా ఆ ధర్మాన్ని అర్థం చేసుకొని ధర్మానికి కట్టుబడి మన జీవితాన్ని గడిపినప్పుడే మనం రక్షింపబడతాము. సో ఈ అవగాహన మనకు రావాలా అంటే ఆ ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి నిశ్చయమైనటువంటి చిత్తం మనకు రావాలా అంటే ప్రతినిత్యం కూడా భగవత్ నామాన్ని జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.